హాయ్ అండి. గోధుమ పిండితోటి హల్వా ఇలా చేసుకోండి. స్టవ్ అంటు పెట్టి ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు బెల్లం వేసి 2 కప్పుల వాటర్ వేసి బెల్లాన్ని అంతా కరిగించుకొని పక్కకు పెట్టి మళ్ళీ వేరే కడాయి తీసుకొని అందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దాన్ని అంతా బాగా కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా మనకు నెయ్యి అంతా తినికిపోయి దగ్గరికి వచ్చినాక బెల్లం సిరప్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా దాన్ని అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకు అదంతా దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ వాటర్ అని మనం వేసుకున్నాయన్నీ ఇనికిపోయి ముద్దకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకొని పూర్తిగా అట్లా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆపుకొని దాన్ని ఇప్పుడు ఒక బౌల్కు మనం నెయ్యి రాసుకోకున్నా పర్లేదండి. ఏమన్నా గిన్నెలు కానీ సొంటి బౌల్ కానీ వేసుకొని దాన్ని ఒక గంట సేపు చల్లారనిచ్చి మనం రిమూవ్ చేసుకునుడే. అది అట్టిగానే ఊసొస్తుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇలా ఓసారి ట్రై చేయండి. స్వీట్ ఎప్పుడన్నా తినబుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే